ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. హైదరాబాద్ లో కలకలం రేపిన రేణు అగర్వాల్ హత్య కేసులో 3 నిందితులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. కుకట్పల్లిలోని స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో నివాసం ఉండే వ్యాపారి రాకేష్ అగర్వాల్, ఆయన భార్య రేణు అగర్వాల్, ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో పని వాళ్ళు అటాక్ చేసి నోట్లో గుడ్డలు కుక్కి అలాగే కాళ్ళు చేతులు కట్టేసి ప్రెషర్ కుక్కర్ తో తలపై మోది గొంతు కోసి హత్య చేశారు. ఈ కేసు పోలీసులకు సవాల్గా మారింది. ఈ హత్య కేసును డీల్ చేసిన కుకట్పల్లి ఏసీపీ రవికిరణ్ రెడ్డి గారు నాతో పాటు ఫోన్ కాల్లో రెడీగా ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ కేసుకు సంబంధించిన అనేక విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, రేణు అగర్వాల్ హత్య జరిగింది అని మీకు ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది? అదే 10th రోజు అండి, ఈవినింగ్ మనకు అప్రాక్సిమేట్లీ 6:30 to 7 ఇన్ బిట్వీన్ మనకు 100 కాల్ వచ్చిందండి ఫస్ట్. ఆ తర్వాత అక్కడ నైబర్స్ కూడా వాళ్ళకి కాల్ చేయడం జరిగిందండి స్వాన్ లేక్ అపార్ట్మెంట్ సంబంధించి. ఇమీడియట్లీ నేను, మా ఇన్స్పెక్టర్, మా సబ్ ఇన్స్పెక్టర్స్ కూడా, మా స్టాఫ్ అంతా కూడా అక్కడికి పోవడం జరిగిందండి. పోయిన తర్వాత 13th ఫ్లోర్ లో వీళ్ళు ఈ ఫ్లాట్ లో నివాసం ఉంటారండి, 1311 లో. అయితే అక్కడ పోయేటాలకే వాళ్ళ హస్బెండ్, వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారండి. అక్కడ ఈ రేణు అగర్వాల్ కూడా చనిపోయి మనకు హాల్లో కట్టేసి చనిపోయి ఉన్నదండి అక్కడ. అయితే రక్తం మడుగులో కనబడ్డదండి. ఆ తర్వాత మేము అక్కడ వెరిఫై చేస్తే వాళ్ళిద్దరు పనులు, వాళ్ళ ఇంట్లో ఉండే పనులు హర్ష అనే వ్యక్తి కూడా మిస్సింగ్ కనబడ్డాడండి అక్కడ. ఆ తర్వాత ఎంక్వైరీ చేస్తే పైన ఫ్లాట్, వీళ్ళ నైబర్స్ ఫ్లాట్ లో కూడా రోషన్ అనే దాదాపుగా సేమ్ ఏజ్ గ్రూప్ అండి, వాడు కూడా 20 years ఉంటాడు. ఇద్దరు కూడా మిస్సింగ్ కనబడ్డారండి. సో ఇమీడియట్లీ మా ఇన్వెస్టిగేషన్స్ టీమ్ మేమందరం కూడా ఒక 5 టీంలు ఫామ్ చేసి కంప్లీట్ గా నైబరింగ్ ప్లేసెస్ అండ్ అదర్ ప్లేసెస్ కూడా అట్లే రాంచీకి కూడా మాకు 2 టీంలు వెళ్ళడం జరిగింది ప్రైమరీ స్టేజ్ లో. ఆ తర్వాత మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇట్లా సో మాకు ఒక క్యాబ్ డ్రైవర్ మన దగ్గర ఇది మన టీవీ ఛానల్స్ లో చూసి అతను వాళ్ళ ఓనర్ కి చెప్పడం జరిగిందండి, ఇట్లా సో పర్సన్ నేను రాంచీలో డ్రాప్ చేసిన అని చెప్పి. సో ఆ ఇన్ఫర్మేషన్ మీద మేము ఇమీడియట్లీ రాంచీకి ఇంకో 2 టీంలు పంపించడం జరిగిందండి, ఎస్ఓటీ అండ్ సిసిఎస్, మళ్ళా మా టీమ్స్ అండి. ఈ విధంగా పంపించడం జరిగిందండి. అక్కడ పోయిన తర్వాత నిన్న ఈవినింగ్ అప్రాక్సిమేట్లీ 10:30-11 ఆ ప్రాంతంలో మా వాళ్ళు 3 వ్యక్తులను అప్రైంట్ చేయడం జరిగిందండి. అందులో ఒకటి ఈ హర్ష అనే వ్యక్తి, మళ్ళీ ప్లస్ రోషన్ కూడా ఉన్నాడండి. ఆ తర్వాత రాజీవ్ అని చెప్పి ఈ రోషన్ కు బ్రదర్ కూడా అండి. వీళ్ళు 3ని అప్రైంట్ చేయడం జరిగిందండి. వాళ్ళను ఇవాళ కోర్టులో ప్రొడ్యూస్ చేసి ట్రాన్సిట్ వారెంట్ మీద ఇటు తీసుకొస్తామండి. ఇక్కడ మన కోర్టులో రేపు ప్రొడ్యూస్ చేస్తాం. సార్, సీసీ కెమెరా విజువల్స్ లో హర్ష్ అలాగే రోషన్ వీళ్ళిద్దరు మాత్రమే కనిపించారు. రాజీవ్ ఈ కేసులో ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు? అంటే యాక్చువల్ ఏంటంటే ఈ రాజీవ్ అనటాన్ని రోషన్ కు బ్రదర్ అవుతాడండి, కజన్ బ్రదర్ అవుతాడు. అయితే ఇతను అక్కడ వీళ్ళిద్దరికి కూడా అక్కడ హెల్ప్ చేయడం జరిగిందండి. వీళ్ళని అక్కడ ప్రాంతంలో ఎస్కేప్ చేయడం ప్లస్ వాళ్ళకి షెల్టర్ ఇవ్వడం ఇది చేసిందండి. అందుకే అతన్ని కూడా ఈ కేసులో మనం ఇన్వాల్వ్ చేస్తున్నాం. సార్, బంగారం డబ్బు కోసమే వీళ్ళు ఈ హత్య చేశారా? ఏమంటారండి? బంగారం డబ్బు కోసమే ఈ 3 ఈ హత్య చేశారంటారా? అవునండి, బంగారం కోసము డబ్బు కోసమే ఈ హత్య చేసినారు వాళ్ళు ఒప్పుకున్నారండి. అక్కడ మనకు కొంత గోల్డ్ ఆర్నమెంట్స్ అప్రాక్సిమేట్లీ 6.7 గ్రాములు అంటే 6 తులాల 7 గ్రాముల బంగారం దగ్గర నుంచి ఇక్కడ థెఫ్ట్ అయిందండి. ఆ బంగారం ఒక 16 వాచ్లు, 2 మొబైల్ ఫోన్లు, ఒక రోల్డ్ గోల్డ్ ఆర్నమెంట్స్. అయితే ఈ రోల్డ్ గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా వాడు చూసి ఇది గోల్డ్ అని భ్రమించి వాడిని తీసుకుపోవడం జరిగిందండి. అక్కడ వాళ్ళ దగ్గర తీసుకోవడం జరిగిందండి. మనం రికవరీ కూడా చేసినాం. ఈ బంగారం మాత్రం అక్కడ ఢిల్లీలో వరకు అమ్మేసినట్టు తెలుస్తుందండి. సార్, ఈ 3 కూడా ఢిల్లీలో ఉన్నారని ఎలా ట్రేస్ చేయగలిగారు? కీలక ఆధారాలు ఏమైనా దొరికాయా? అవునండి, యాక్చువల్లీ ఢిల్లీ కదండి, వీళ్ళు మన రాంచీలో ఉన్నారండి. రాంచీలో క్యాబ్ డ్రైవర్ డ్రాప్ చేసిన తర్వాత యాక్చువల్లీ అంతకుముందు కూడా మనం టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా మన టీమ్స్ అన్ని కూడా రాంచీలో వీళ్ళ మూమెంట్స్ ను చేసుకుంటూ తిరుగుతున్నారండి మనం. అయితే ఈ క్రమంలో మనకి క్యాబ్ డ్రైవర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా మనకు చాలా యూస్ఫుల్ అయిందండి. ఆ తర్వాత ఇంకా స్పీడప్ చేసినామండి ఇన్వెస్టిగేషన్ లో. ఆ విధంగా వాళ్ళు దొరకడం జరిగిందండి రాత్రి అరౌండ్ 11 o'clock అండి. సార్, రేణు అగర్వాల్ ని హత్య చేసిన తర్వాత కూడా అదే ఇంట్లో వాళ్ళు స్నానం చేసి బట్టలు మార్చుకున్నారు. నింపాదిగా లిఫ్ట్ లో ఎంతో తాపీగా వెళ్ళిపోతున్నారు. అంటే సీసీ కెమెరాలు ఉన్నాయని వాళ్ళు గమనించలేకపోయారా? తెలుసండి, వాళ్ళకు కూడా సీసీటీవీ కెమెరాస్ ఉంటాయని చెప్పి తెలుసు. వాళ్ళకి నాలెడ్జ్ ఉన్నది, సీసీటీవీ కెమెరాస్ నాలెడ్జ్ ఉన్నది, ఫోన్ తోటి కూడా ట్రాక్ చేస్తారని నాలెడ్జ్ ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి వాళ్ళకు.
సార్, ఈ హర్ష్ అనే వ్యక్తి వాళ్ళ ఇంట్లో పనికి చేరి 11 రోజులే అవుతోంది అని చెబుతున్నారు. అంటే మర్డర్ ప్లాన్ తోనే చేరాడా, లేదంటే అక్కడికి వచ్చిన తర్వాత రోషన్ తో ఫ్రెండ్షిప్ చేయడం వల్ల ఈ మర్డర్ కి స్కెచ్ వేశారంటారా? ఆ విషయం కూడా మన వాళ్ళు అక్కడ మన వాళ్ళు ఇన్వెస్టిగేషన్ లో అడిగిందండి. ఎంక్వైరీలో వాళ్ళు చెప్పింది ఏంటంటే, నాకు వాళ్ళ ముందు డబ్బులు తీయడం చేయడం, వాళ్ళు పెట్టడం 1,00,000-2 లక్షలు, ఆ తర్వాత వాడు కూడా డబ్బు ఉన్నదని చెప్పి బాగా పెద్ద ఎత్తున డబ్బు ఉన్నదని ఎప్పుడైతే బీరువాలు తీసినారో, ఈ గోల్డ్ ఐటమ్స్ చూసి కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున బంగారం బట్టలు క్యాష్ ఉన్నదన్న భ్రమలో వాడు ఆ రోషన్ వీళ్ళిద్దరు కలిసి స్కెచ్ చేసిందండి. సార్, అది స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీ, సెక్యూరిటీ కూడా ఎక్కువగా ఉంటుంది, సీసీ కెమెరాస్ ఉంటాయి, విజిటర్స్ కి సంబంధించిన అటెండెన్స్ రిజిస్టర్ కూడా వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. ఇంత సెక్యూరిటీ ఉన్నా కానీ వీళ్ళు ఇంత ధైర్యంగా ఎలా హత్య చేయగలిగారు? ముఖ్యంగా బయటకు వెళ్ళిన ఆడవాళ్ళకి రక్షణ ఉండట్లేదు అనుకుంటాం, కానీ ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళకు కూడా రక్షణ లేకుండా పోయింది సార్. అదేనండి. అదే విషయంలో కూడా మేము ఇప్పుడు వాళ్ళ స్వాన్ లేక్ అపార్ట్మెంట్స్ వాళ్ళకు కూడా, మన సదర్ అపార్ట్మెంట్స్ వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగిందండి. వాళ్ళు మొత్తం సెక్యూరిటీ అంతా కూడా స్క్రూటినీ చేసుకోమని చెప్పి, అవుట్ సైడర్స్ ఎవరు ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ కూడా మా దగ్గర పొజిషన్ లో, నియర్ బై పొజిషన్ లో ఇవ్వమని కూడా చెప్పినామండి. మా ఏరియాలో ఉన్న వాటిలో ఆ విధంగా మనం స్క్రూటినైజ్ చేద్దామన్న ఆలోచనలో ఉన్నామండి వాటికి సంబంధించి. రేణు అగర్వాల్ హత్య కేసు నిజంగా చాలా కలకలం రేపింది. సరే, ఇంకొక క్వశ్చన్, కూకట్పల్లిలో ఈ మధ్య కాలంలో వరుస క్రైమ్స్ జరిగాయి. సహస్ర హత్య కేసు కావచ్చు, తర్వాత రామకృష్ణ రమ్యకృష్ణ వాళ్ళిద్దరు హత్య కేసు కావచ్చు, ఇప్పుడు చూస్తే రేణు అగర్వాల్. ఎందుకు ఈ మధ్య కాలంలో ఈ స్థాయిలో క్రైమ్ రేట్ పెరిగిపోయింది? యాక్చువల్లీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇది థిక్లీ పాపులేటెడ్ ఏరియా అండి. కూకట్పల్లి లిమిట్స్ అన్ని కూడా నా సబ్ డివిజన్ పరిధిలో దాదాపుగా 15-20 లక్షల పాపులేషన్ ఉంటుందండి. ఎక్కువగా మైగ్రేటెడ్ పీపుల్, అంటే రాజస్థాన్, బీహార్, మధ్యప్రదేశ్ అక్కడి నుంచి చాలా మంది వచ్చి ఇక్కడ నివసిస్తారండి, చిన్న చిన్న పనులు చేసుకుంటూ. అంటే మినిమం 5,000 నుంచి 50,000 వరకు రెంట్స్ ఉంటాయి. కాబట్టి లోయెస్ట్ కాస్ట్ ఆఫ్ రెంట్స్ ఉండడం కూడా ఇక్కడ ఉండడానికి అవకాశం ఉంటుందండి. పక్కకే పెద్ద సిటీ ఉన్నది మాదాపూర్. అదేవిధంగా కూకట్పల్లి కూడా ఫ్లరిషింగ్ ఏరియా అండి. ఇక్కడ కూడా అపార్ట్మెంట్స్, కన్స్ట్రక్షన్, వీటందరికీ కూడా లేబర్ అవసరం కాబట్టి వీళ్ళు చాలా మంది ఇక్కడ సెటిల్ అవుతుంటారు. కాబట్టి ఈ మైగ్రేటెడ్ పీపుల్ కూడా ఈ విధంగా, అంటే ఈ ఏరియాలో జరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఇటువంటి అఫెన్సెస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అండి. నమస్తే సార్.